బొక్కలెట్టాడని. కమర్షియల్ కాంప్లెక్స్, కమర్షియల్ బిల్డింగ్, అపార్ట్మెంట్స్ ఎక్స్ట్రా ఫ్లోర్లు వేస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నేను సగంలో దాన్ని ఆపి తప్పే అటు చేయబాకండి, వెనక్కి వచ్చేయండి అని చెప్పి నా కౌరు చెప్పంగా నేను ఆపిచ్చా. అంతేగాని నా ఇగో హర్ట్ అయింది, కొట్టేశాక ఇగో దిగుద్ది అని చెప్పి నేను చెప్పలా. నా ఇగో హర్ట్ అయింది, ఆ బిల్డింగ్ పడేసి నేలమట్టం చేశాక నాకు ఈగో హర్ట్ అయ్యాక అప్పుడు మాట్లాడుకుందామని నేను అనలా. వచ్చి ఊళ్ళోకి వచ్చి న్యాయం చేస్తా అని నేను చెప్పలా. పేటలోకి వచ్చి న్యాయం చేస్తా ఇట్లాంటి సజ్జనం కౌరులు నేను చెప్పలా. వెంటనే ఫోన్ చేసి పిచ్చెక్కింది ఏంటో ఎవడరా వెళ్ళింది అంటే నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని పిలిచి పెనాల్టీలు వేయాలి, కానీ పైన బొక్కలు ఏంటని కేకలేసి సగంలో పిలిపించాను నేను. ఈరోజు కాబట్టి సురేష్ని అడుగు, నేను హెల్ప్ చేశానా లేదా, ఎండు సురేష్ గారిని అడుగు. జల్లూరు గోపి గారు గుర్తున్నాడా? గోపి గారి కుటుంబాన్ని మన మంత్రి బంగ్లాకి పిలిచి బెజవాడలో పంచాయతీ చేసి ఆ స్థలం లాక్కున్నాం. ఇట్లాంటి నా దగ్గర ఏం లేవు, మీ ఇష్టం. ఇప్పటికైనా నేను నిరూపించమని చెప్తున్నా. బినామీలకి బినామీ యాక్ట్ ఉంది. కులరవీంద్ర గారు నోటికి ఎందుకు శుద్ధి పద్ధి లేని మీ నోటికి ఎందుకు సార్? మంత్రి గారు బినామీ యాక్ట్ ఉంది, నా బినామీ వేసే మొత్తం లాగేసుకో, జైల్లో ఏ స్థలాలు లాక్కో. పిచ్చ మాటలు ఇవన్నీ. మీరు లెక్క ఏది అడిగినా మీరు లెక్కలు చెప్పరు, సమాధానం చెప్పరు. మీరు ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నారు, 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. 6 ఛానల్స్ విజయవాడ కేంద్రంగా పెట్టి మీరు 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. నెల 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. నెలకి 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. ప్రతి నెల జీతాలు కానీ, కరెంటు కానీ, ఆలీ కాంప్లెక్స్లో రెంట్ కానీ మొత్తం అంతా కలిపి మీరు 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చూపిస్తారా? 1 లక్షకి నెల 85 లక్షలు. ఎక్కడేసారు డబ్బులు? ఎవరేసారు డబ్బులు? వైకే ఛానల్, వైకే టీవీ ఉంది కదా, వైకే టీవీ 85 లక్షల నెలకు మీరు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి సొమ్ము? ఒక్క వైట్ ట్రాన్సాక్షన్, శాలరీస్కి కానీ, రెంట్లకు కానీ, ఇటన్నిటికి కానీ ఏం లేవు కదా. ఇట్లా 1.25 లక్ష ఉన్నాయి. అయినా మేమేమని చెప్పట్లా. ఏటికి మీరు సమాధానం చెప్పరు. చెప్పారు. పిచ్చవాగుడు, అసభ్యకరంగా, అసహ్యంగా మాట్లాడటం, విషం జిమ్మటం. మీకు చేతనైతే రాజకీయంగా సమాధానం చెప్పు. రాజకీయాలకి పోనీ నిజంగానే నా తండ్రికి అన్నం పెట్టకపోతే చెప్పు, తప్పే ఉంది, సిగ్గుపడతాను. నా తండ్రిని నేను చంపడానికి ప్రయత్నం చేసి చెప్పు, సిగ్గుపడతాను. మరి చెప్పిన ఎదవ నీకెవడో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ప్రతి దానికి నీకు సాక్ష్యాలను కావాలంటే సాక్ష్యాలను తీసుకొస్తాను. నేను చెప్పిన మా పెదనాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్న చచ్చిపోయాడు, మా మేనత్తలందరూ చచ్చిపోయారు. వాళ్ళని తేలేను, మిగతా వాళ్ళని చేస్తాను. మా బంధువులే ఉన్నారు మిగతా వాళ్ళు, వీటన్నిటికీ సాక్షులుగా తీసుకొస్తాను వాళ్ళందరినీ. మీరు మాట్లాడుతున్నారు. మీరు విక్టోరియా గారిని ఆవిడికి మా నాన్న ఇచ్చిన ప్రతి ఆస్తిని సాక్షి సంతకం పెట్టి వాళ్ళ కుటుంబం అంతా అమ్ముకుంటే సాక్షి సంతకం పెట్టింది నేను మొత్తం అన్నిటికీ. మీ బాలాజీ గారు కొనుక్కున్నారు, మా నాన్న ఉన్నాడు అన్నారు. ఆ ఇంటిని లంకిశెట్టి బాలాజీ గారు కొనుక్కున్నారు. కొనకాల నారాయణ గారు నా దగ్గరికి వచ్చి అడిగాడు, నానే దాన్ని నువ్వు కొనుక్కోని. బయలువడి బాబాయ్, మా నాన్న సంపాదన, మా నాన్న దాన్ని నేను కొనుక్కోవడం అండి, నాకేం అక్కర్లా, తీసేసుకోమని చెప్పాను నేను. మన ఇప్పుడు సిఐ గాను డిఎస్పీగా చేస్తున్నారు నోబుల్ కాలనీలో. పేరెందుకులే చెప్దామంట. రాజేష్ గారు నా దగ్గరికి వచ్చి అడిగారు, కొనుక్కోమంటారా అని. కావాలంటే మీకు సంతకం పెడతాను, సాక్ష్యం అడిగాడు, సాక్షి సంతకం పెట్టాను. సార్, నా సంస్కారం గురించి, డబ్బు దగ్గర నా పెద్ద మనసుని మీరు ఏలు పెట్టి మీ జన్మ తలకిందు తపస్సు చేసినా సార్ నన్ను ఏలు పెట్టి చూపెట్టలేదు సార్ మీరు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడగండి నా వ్యక్తిత్వం ఏంటో.
కార్యకర్తలను కాపాడుకోవటంలో నా తీరేంటో, నేను ఎట్ట నిలబడతాను ఎన్నో వాళ్ళే చెప్తారు. మీరు వేరే ఎవడేం సాక్ష్యాలు అక్కర్లా నా గురించి. దయచేసి నేను ఒకటే అడుగుతున్నా, ఆ ఇల్లు కోర్టు ఆర్డర్ లేకుండా మీరు పడేయించారు. మీరు ఏమన్నా అంటే తగాదాలు ఉందన్నారు. 100 తగాదాలు ఉన్నాయి. ఆఖరికి మీరు ఇల్లు కట్టింది కూడా తగాదాలని ఉంది. లింక్ డాక్యుమెంట్లు లేవు, బందరకోటలో లింక్ డాక్యుమెంట్లు లేవు. మరి పడేసేద్దామా? పడేసేయండి. మరి అది మాట్లాడేప్పుడు రాజకీయ పరంగా మాట్లాడితే బెటర్. అసహ్యంగా, అసభ్యకరంగా కొన్ని ఉన్నాయి మాట్లాడితే, నిజాలు మాట్లాడితే తప్పులేదు. నిజాలు మాట్లాడకుండా వ్యక్తిత్వ హననం కోసం నీచంగా మాట్లాడటం, కుసంస్కారంగా మాట్లాడటం, సంస్కారహీనంగా మాట్లాడటం నా కర్మ. ఏనాడో నేను చేసిన పాపం మీలాంటి కుసంస్కారాలతో ప్రత్యర్థులుగా రాజకీయాలు చేసిన అగత్యం రావటం అనేది నా దరిద్రంగా నేను భావిస్తున్నాను.